జూలై 2026లో తొలి ఏకాదశి ఎప్పుడు? జూలై 24 లేక 25? తేదీ, తిథి, సమయాలు మరియు పూజా విధానం. అందరికీ నమస్కారం. మన ద పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. తెలుగు మాసాలలో అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఆషాఢమాసంలో వచ్చే అత్యంత విశేషమైన పర్వదినాలలో తొలి ఏకాదశికి అగ్రస్థానం ఉంటుంది. కోరిన కోరికలను నెరవేర్చే ఈ తొలి ఏకాదశి పర్వదినం ఈ ఏడాది జూలై 25వ తేదీన శనివారం నాడు వచ్చింది. శనివారం నాడు ఏకాదశి తిథి రావడం అనేది ఎంతో అరుదైన విషయమని, దీనివల్ల ఈ పండుగకు మరింత విశేషమైన శక్తి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. జూలై 24వ తేదీ శుక్రవారం ఉదయం 10:05 నుంచి ప్రారంభమయ్యే ఈ ఏకాదశి తిథి జూలై 25వ తేదీ శనివారం పగలు 11:52 వరకు ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయ వేళ తిథిని పరిగణలోకి తీసుకుని జూలై 25వ తేదీన ఈ పవిత్ర పండుగను జరుపుకోవాలి. ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి ఏకాదశి నాటి నుంచే జగత్ప్రభువైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పుపై 4 నెలల పాటు సుదీర్ఘమైన యోగనిద్రలోకి వెళ్తాడు. తిరిగి మళ్లీ 4 నెలల తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన యోగనిద్ర నుంచి మేల్కుంటాడు. స్వామివారు శయనించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని, హరివాసమని కూడా పిలుస్తుంటారు. ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ఆరాధిస్తే మనుషుల జీవితంలో ఉండే కష్టనష్టాలన్నీ తొలగిపోయి తాము కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యంగా పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ప్రతి ఒక్కరూ జొన్న పేలాలతో తయారు చేసిన పేలాల పిండిని స్వామివారికి నివేదించి స్వీకరించాలి. వర్షాకాలం ఆరంభంలో శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించటానికి, జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందటానికి ఈ పేలాల పిండిని ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది. సాధారణ రోజుల్లో చేసుకునే పూజల కంటే ఏకాదశి రోజున చేసే పూజలకు అనేక రెట్ల పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ పర్వదినాన మన పూజగదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటే చాలు, ఆ ఇంటి మొత్తానికి అఖండ కుబేరయోగం లభిస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తొలి ఏకాదశి రోజున ఇళ్లలో సాధారణ దీపాలతో పాటు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించటం చాలా శ్రేయస్కరం అని చెప్పబడుతుంది. కొద్దిగా బియ్యపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం తురుము, తగినన్ని ఆవుపాలు కలుపుకుని చక్కటి ప్రమిదలను తయారు చేసుకుని వాటిలో దీపారాధన చేయాలి. ఇలా స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించి పూజిస్తే ఎంతటి ఆర్థిక కష్టాలనైనా ఇట్టే గట్టెక్కించి జీవితంలో ధనయోగాన్ని కలిగిస్తాయి. మీకు వీలైతే పవిత్రమైన రావి ఆకుమీద ఈ దీపాలను వెలిగించటం మరింత శుభ ఫలితాలనిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేకపోతే ఆ పూజకు పరిపూర్ణత ఉండదు. అయితే ఏకాదశి తిథి రోజున పొరపాటున కూడా తులసి చెట్టు నుండి ఆకులను కోయకూడదు. కాబట్టి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందే పూజకు కావలసిన తులసి దళాలను సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించటం వల్ల జాతకంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పసుపు రంగు చామంతి పూలతో అర్చన చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో పాటు కస్తూరి, గోరోజనం, పునుగు వంటి సుగంధ ద్రవ్యాలను సమర్పించటం స్వామికి ఎంతో ప్రీతిని ఇస్తుంది. నైవేద్యంగా అరటిపండ్లు, వడపప్పు, పానకం వంటి వాటితో పాటు
పేలాల పిండిని సమర్పించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదు. వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి, ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు పెరిగిపోతాయని పెద్దలు హెచ్చరిస్తారు. అందుకే ఆ రోజు కేవలం గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని లేదా పాలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండటం ఎంతో ఉత్తమం. ఈ ఒక్కరోజు నిష్టగా ఉపవాసం ఉంటే మిగిలిన ఏకాదశుల పూజ ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఉపవాస విరమణ చేయాలనుకునేవారు జూలై 26వ తేదీ ఆదివారం ఉదయం 5:55 నుండి 8:35 లోపు ద్వాదశి పారణ చేయవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజే సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. దేవతలకు ఇది రాత్రికాలం కావటం వల్ల విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే ఈ 4 నెలల చాతుర్మాస కాలంలో భూమిపై నెగటివ్ శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ కాలంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు తలపెట్టరు. ఇక తొలి ఏకాదశి నాడు తలస్నానం చేసేటప్పుడు షాంపూ వంటివి వాడకుండా కేవలం నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఆ రోజు జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం వంటివి అసలు చేయకూడదు. ఈ పర్వదినం రోజున పెళ్లైన నవదంపతులు వైష్ణవ క్షేత్రాలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌఖ్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఈ చాతుర్మాస కాలంలో చాలామంది భక్తులు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తుంటారు. తొలి ఏకాదశి రోజున గోశాలకు వెళ్లి గోవును పూజించి పసుపు కుంకుమలు పెట్టి అరటిపండు తినిపించటం ద్వారా గోపద్మ వ్రత ఫలితం దక్కుతుంది. ఈ పర్వదినం రోజున భగవంతుని నామస్మరణ చేస్తూ గడపటం వల్ల మనసుకి ప్రశాంతత దక్కుతుంది. ఈ తొలి ఏకాదశి విశిష్టతను తెలుసుకుని పెద్దలు చెప్పిన నియమాలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి సంపూర్ణ కృప మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తొలి ఏకాదశిని ఎంతో భక్తిభావంతో ఆచరించి సకల శుభాలను పొందాలని మనసారా కోరుకుంటూ, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.